బలవంతుడే దేవుడు, శక్తివంతుడే, కానీ మన అవిశ్వాసము చేత దేవుని కార్యాలు పొందలేకపోతున్నాం. ఓకే, మనం ఏ స్థాయిలో ఆ నది నుంచి మనకు సరఫరా ఏర్పాటు చేసుకుంటాం, ఆ స్థాయిలోనే మనకు అందుద్ది, అంతకు మించి అందదు అనేది మొదట స్పష్టపరిచాం. రెండవది, ఎందుకు అందుకోలేకపోతున్నాం? అవిశ్వాసము చేత, సోమరితనము చేత, అల్ప సంతోషము చేత ఆగిపోతున్నామని. ఓకే, మూడవది, అడిగిన దేని నిమిత్తం అడిగితే సంతోషంగా ఇస్తాడు ఆయన అంటే మన కోసం కాదు, ఆయన మహిమ కోసం అడగాలి. ఆయుష్ అడుగుతున్నావు, అడుగు. ఎందుకు బతకాలనుకుంటున్నావు? ఆరోగ్యం అడుగుతున్నావు, అడుగు. ఎందుకు స్వస్థత కోరుతున్నావు? సమృద్ధిని అడుగుతున్నావు, అడుగు. ఎందుకు సమృద్ధి కావాలనుకుంటున్నావు? సంతానాన్ని అడుగుతున్నావు, అడుగు. ఎందుకు సంతానాన్ని కోరుతున్నావు? ఎవరి కోసం? నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచుతున్నావా? పసిబిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళకి దేవుని కూర్చున్న భయభక్తులు నేర్పుతున్నావా? మొక్కై వంగనది మానై వంగుతుందా అని ఉంది పెద్దల మాట. పసిప్రాయములోనే వాళ్ళకి దేవుని ప్రేమ, దేవుని వాక్యం, దేవుని బీజాలను నాటుతున్నావా? చిన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది. పిల్లలు పెద్ద అయిన తర్వాత భ్రష్టులు అవుతారు. నేను చెప్తున్నా, వాళ్ళకి చదువు విషయంలో ఎంత కేర్ తీసుకుంటావో, వాళ్ళ ఫ్యూచర్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటావో, అంతకంటే ఎక్కువ కేర్ వాళ్ళ భక్తి విషయంలో నువ్వు తీసుకోవాలి. తల్లి తండ్రి ఇద్దరికి చెప్తున్నాను, పిల్లల విషయంలో బ్యాలెన్స్గా వ్యవహరించాలి. ముఖ్యంగా దేవుని విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఇచ్చే డబ్బు కంటే కూడా నువ్వు సరిగ్గా వాళ్ళకి దేవుణ్ణి ఇవ్వగలిగితే దేవుని పాత్రలు అవుతారు. దేవుని పాత్రలు అవుతారు. సమాజానికి దీవెనకరమైన పాత్రలు అవుతారు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీరు అడిగింది మీరు పొందలేకపోతున్నారు అన్నాడు. ఈరోజు మనం దేవుని అడుగుదామా? విశ్వాసంతో అడుగుదాం. కొద్ది గొప్ప కాదు, విస్తారంగా అడుగుదాం. కానీ ఎందు నిమిత్తం? నేను అడిగాను, ఆయన నాకు ఎన్నో చేశాడు. మీరు అడగండి. అడిగే దానిలో పాయింట్ ఇది. మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళ మీదకి వద్దాం. అందరం కలిసి మోకాళ్ళ మీదకి వద్దాం. ముగింపు. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు అడిగినట్టు ఉండకూడదు మన వ్యవహారం. బలవంతుడైన దేవుని దగ్గర బలమైన ఎదురు చూడాలి. పిరిగితనంతో కొంతమంది వెనక్కి తగ్గుతారు. 4వది ఇది, భయం. కొంతమందికి సిగ్గు, కొంతమందికి భయం. దేవుని కొరకు శూర కార్యాలకు తలపట్టడానికి, దేవుని కోసం గంభీరంగా నిలబడటానికి పిరికితనం కొంతమందికి. మారు మనసు పొందుతాం. ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవా, నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. విత్ రిఫరెన్సెస్, లేఖనాలు చూపించి మరి నన్ను హెచ్చరించినందుకు నీకు వందనాలు. నేను అవిశ్వాసిగా ఉండను, అల్ప సంతోషాలతో తృప్తి చెందను, పిరిగి పందలాగా వెనక్కి తగ్గను, సోమరితనంతో ఒళ్ళు దాచుకోను. నిజమే, అబ్రహాము నిజంగా నువ్వు చెప్పినట్టు సంచరించకపోతే అది పొందగలిగేవాడు కాదేమో. నిజమే, నువ్వు హెచ్చరించినట్లు విశ్వాసంతో నోవా ఓడ కట్టకపోతే జలప్రళయంలో తాను నశించేవాడేమో. నిజమే ప్రభువా. భక్తులు నీ మాటలు విన్నారు, నీ మాట చొప్పున నడిచారు. హనోకు నిన్ను విశ్వసించి సిద్ధపడకపోతే ఎత్తబడేవాడు కాదేమో. విశ్వాసాన్ని బట్టి సిద్ధపడ్డాడు, ధన్యుడయ్యాడు. అసలు చావు అన్నదే చూడకుండా నీ చేత తీసుకొని పోబడ్డాడు అని రాయబడి ఉంది. కొనిపోబడ్డాడు అని రాస్తుంది. ఎంత ధన్యత పొందాడు తండ్రి. అవిశ్వాసము చేత నీ మాటల్ని వాళ్ళు సందేహించలేదు, కానీ విశ్వాసమును బట్టి జాగ్రత్త పడ్డారు, అన్నీ పొందుకున్నారు. ఈరోజు అవిశ్వాసం చేతనే అనుమానాలతో, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో నీ శక్తిని అడ్డగిస్తున్నావు. మా పిచ్చితనంతో. డాక్టర్ కంటే కూడా నువ్వు బలవంతుడివి. వైద్యుల చేతగాంది నీ చేత అవుతుంది. మనుషులు చేయలేని కార్యాలు నువ్వు చేయగలవు. మానవాతీతమైన అద్భుతములు నువ్వు చేయగలవు.
కానీ ఆ అద్భుతాలను అడ్డగిస్తుంది మా అవిశ్వాసమే, మా స్వార్థమే, మా దురుద్దేశమే, మా సోమరితనమే, మా బద్ధకమే, మా పిరికితనమే. మమ్మల్ని క్షమించు. ఈరోజు స్పష్టంగా నీవు నాకు అందించిన ఈ మాటలన్నిటిని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు. నేను అడుగుతున్నాను దేవా, నీ కోసం అడుగుతున్నా. గొప్ప వాటిని ఎదురు చూస్తున్నా. అల్పమైన వాటితో నేను ఆనందపడదలుచుకోలేదు. నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి. నీ నామానికి గొప్ప మహిమ తీసుకొని రావాలి. అన్యజనులలో నీ నామము ఊరేగించాలి. అన్యజనులలో నీ నామము మహిమపరచాలి. సాతాను కోటలు కూలగొట్టి ఆత్మలను రక్షించాలి. ఆత్మలను గెలవాలి. ఆత్మలను గెలవాలి. నీ పిల్లలను విడుదల చేయాలి. నీ పిల్లలను విడుదల చేయాలి. అనేక మందిని ఆదరించాలి. అనేక మందికి సహాయపడాలి. నేనే కాదు, నా సంతానం కూడా నీ సేవ చేయాలి. నా పిల్ల తరము నీ సేవ చేయాలి. నీ కొరకు బతకాలి. అనేకులకు ఇచ్చేవారుగా ఉండాలి. అనేకులకు సహాయపడేవారుగా ఉండాలి. అనేకులను ఆదరించే వాళ్ళుగా ఉండాలి. అనేకులను ఆదుకునే వాళ్ళుగా ఉండాలి. నన్ను అనుగ్రహించు దేవా, అనుగ్రహించు దేవా. ప్రార్థన చేద్దాం. ఆత్మీయ జీవితాన్ని గురించే కాదు, ఇదిగో భౌతికమైన బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఇస్తాడు. సంతానం కావాలని అడుగు, తప్పు లేదు. కానీ నీ కోసం పెంచుతానని అడుగు. నీ కోసం ఒక మంచి పాత్రగా పెంచుతాను. నీ దాసుల వలె నా బిడ్డ కూడా వాడబడాలి. నాకు వాడేదో సంపాదించాలి, ఏదో మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి కాదు. వాడు భోగాలతో ఉండాలని కాదు. వాడు అనేకులకు వెలుగుగా ఉండాలి ప్రభువా. నా కూతురు, నా కుమార్తె అనేకులకు వెలుగుగా ఉండాలి తండ్రి. అనేకులకు మాదిరిగా ఉండాలి. అనేకుల్ని రక్షించేదిగా ఉండాలి. నాకు బిడ్డలు నీవు అమ్మని అడుగు. నువ్వేమడుగుతావు అడుగు. అప్పుల నుండి విడుదల కోరావా కోరు. రోగం నుండి స్వస్థత కోరావా కోరు. దీర్ఘాయువుని అడిగావా అడుగు. కానీ ఎందుకు? నీ భోగముల నిమిత్తమా? దురుద్దేశంతోనా, సదుద్దేశంతోనా? దేవుని కొరకా, నీ కొరకా? ఆలోచించాడు ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ఎంతమంది విశ్వాసముతో, దురుద్దేశముతో గాక, స్వార్థంతో గాక, నీ కోసం, నీ చిత్తం యొక్క నెరవేర్పు కోసం అడుగుతున్నారో. బిడ్డలందరి ఎడల జాలిపడి, ఇదిగో వారు విశ్వాసముతో నీ ముందు నిలిచారు గనక, వారు ఎంత విశ్వసించారో దానికి మించి నువ్వు సహాయము చేయమని వేడుకుంటున్నాను. మేము అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాం. మేము అల్పమైన వాటితో ఆనందపడి ఆగడానికి లేదు. మమ్మల్ని బలపరచు. గొప్ప వాటిని మేము పొందడానికి మాకు కృపనివ్వు. మా బిడ్డల్లో కూడా ఈ చైతన్యం తీసుకొని రా. విశ్వాసం గలవారు విధేయత చూపుతారు, సిద్ధపడతారు. విశ్వాసములో ప్రార్థించడం కూడా ఒకటి ఉంది. చెప్పినవన్నీ నెరవేరినట్లు మొరపెడతారు, ప్రార్థిస్తారు, గోజాడతారు. ప్రార్థనలు అడిగి వాటి నెలను కూడా పొందామని నమ్ముతారు. నీ కార్యాలను సాధించుకుంటారు. ఇదంతా కూడా నీ బిడ్డలకి అవగాహన కల్పించు. అంతేకాదయ్యా, నిన్ను విశ్వసించేవారు నీకు ఇష్టం లేకుండా బతకరు. నీవు ఇష్టపడే విధంగా బతకడానికి వారు ఇష్టపడతారు. విశ్వాసము గలవారైతే ఎప్పుడు నీ ఇష్టాన్ని, నీ సంతోషాన్ని, నీ మహిమనే వెతుకుతారు. నా బిడ్డలందరూ, మేమందరం అట్టివారమై ఉండాలి. మమ్మల్ని బలపరిచి నీ రాజ్యముకై ఆయత్తపరచమని, నీ రాకడకై ఆయత్తపరచమని, మేమందరం కలిసి ఒక మహాగుంపు జనమును ఆయత్తపరిచే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థించి జవాబు పొందామని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ హృదయాల్లో శిలాక్షరాలై ముద్రితమగును గాక. మీ అందరూ వీటిని మరవకుందురు గాక. నేను సహా మరవకుందును గాక. కృప మనకు తోడై ఉండను. ప్రభా, మీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలను తీర్చు. ఏ విషయంలో వారు కన్నీళ్లలో ఉన్నారో వారికి యేసు నామములో విడుదల, స్వస్థత, సమాధానం, బంధకాలు తెగిపోవాలి. యేసునామం. అప్పుల ఇబ్బందుల్లోంచి, ఉద్యోగ ప్రయత్నాల విఫలతల నుంచి, లేమి నుంచి నువ్వు వాళ్ళని విడిపించి సర్వ సమృద్ధితో వారిని ఆదరించు. దైవ జనాంగముతో సహా అల్ప విజయాలతో ఆగిపోకుండా నీ కొరకు గొప్ప కార్యాలు సాధించినట్లు సిద్ధపడటానికి సహాయం వచ్చాయి. విశ్వాసంతో ప్రయత్నించటం, ప్రార్థించటం, సిద్ధపడటం అనేవి
మానకుండా, సోమరులు నిష్ఫలును కాకుండా, పిరికివారును అవిశ్వాసులను కాకుండా విశ్వాస వీరులై అనేక ప్రాంతాలని జయించడానికి నా బిడ్డలకు శక్తినివ్వు, అభిషేకం ఇవ్వు, సమాధానం ఇవ్వు. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరు ఏ విషయంలో నలుగుతున్నారో వారికి విడుదల కలగాలి. ఏ రోగంతో బాధపడుతున్నారో అది ఎంతటిదైనా యేసు నామములో స్వస్థత కలగాలి. నీ కొరకు బ్రతకనివ్వు, నీ చిత్తము చేయనివ్వు, నీ రాజ్య విస్తరణ కొరకు వారిని వాడనివ్వు. వారిని బాగు చేయి, స్వస్థపరచు, బ్రతికించు. వారి రిపోర్ట్స్ మారిపోవాలి. చేస్తున్నా. వ్యాధి లేదన్న రిపోర్ట్ రావాలి, సమస్య లేదన్న రిపోర్ట్ రావాలి. వారి మీదున్న సైతాను కాడి బంధకాలు విరిగిపోవాలి, తెగిపోవాలి. చేస్తున్నా. పాప బంధకాలు కూడా వారి జీవితం నుంచి తొలగిపోవాలి. నీకు ఇష్టలుగా మారాలి, సమాజానికి దీవెనకరంగా మారాలి. ఒకడు 100 దీపాలు వెలిగించేవాడుగా, ఒక్కతే 100 దీపాలు వెలిగించేదిగా నా బిడ్డలు మార్పు చెందాలి. బిడ్డలు దీవించమని. పసిబిడ్డ మొదలు పండు వృద్ధుల వరకు నీ కాపుదలనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సర్వ సమృద్ధినిచ్చి నీ కొరకు మేమంతా కలిసి ఘనకార్యాలు సాధించినట్లు మమ్మల్ని బలపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతను చేకూర్చు. అది నీ దివ్య ఔషధంగా రక్తముగా మార్చే శక్తిని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకేచే, ప్రవేశ రక్తమునకేచే, ప్రవేశ నామనకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.